ఈ రోజు పాలు విరిగిపోయండి. అయితే షుగర్ సిరప్తో రసగుల్లాలు చేద్దామా అనుకొని ఈ ముసురికి అదేనండి ఎడతెరిపి లేని వర్షానికి కట్లెట్స్ అయితే బాగుంటాయి అనిపించింది. పాన్ లో ఆయిల్ బటర్ వేసుకోవాలి. ఎప్పుడు నా ఫ్రిడ్జ్ లో ఇలా మేగడ ఉంటూనే ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు బటర్ చేసుకుంటా. ఇది లైట్ గా క్రష్ చేసిన స్వీట్ కార్న్, క్యారెట్ తురుము, క్యాప్సికమ్, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి, కొత్తిమీర. స్వీట్ కార్న్ లేకపోతే బాయిల్డ్ పొటాటో వేసుకోవచ్చు. బటర్ మెల్ట్ అయిన తర్వాత వెజ్జెస్ అన్ని వేసుకొని 2 మినిట్స్ పాటు హై ఫ్లేమ్ లో పెట్టుకొని మాడకుండా ఫ్రై చేసుకోవాలి. ఇదిగో మన మెయిన్ క్యారెక్టర్ విరిగిన పాలతో చేసిన పన్నీరు. దీన్ని చక్కగా మ్యాష్ చేసుకోవాలి. వెజెస్ యాడ్ చేసుకుని సాల్ట్, ఒరిగానో ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. గ్రేటెడ్ చీజ్ వేసుకుని హాఫ్ స్పూన్ హోల్ గరం మసాలా వేసుకుని అరచక్క నిమ్మరసం పిండుకొని హాఫ్ కప్ బియ్యం పిండి వేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకుని చేయిని వాటర్ తో తడుపుకుంటూ ఇలా కట్లెట్స్ లా చేసుకుని పొడి బియ్యం పిండిలో కాస్త అలా కోట్ చేసుకోవాలి. అప్పుడు మనకి క్రంచీగా వస్తాయి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కాస్త ఇలా స్ప్రెడ్ చేసుకుని హై టు మీడియం ఫ్లేమ్ లో రెండు వైపులా కూడా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ దించనే లేదు మా చిన్నోడు అయితే మళ్ళీ స్నాక్స్ బాక్స్